మామిడికాయలు ఎలా ఉన్నాయండి? మీ అందరినీ అయితే నేను ఆశ పెడుతున్నాను, కానీ తప్పదు. మీ అందరూ తప్పకుండా మొక్కలను పెంచుకుందాం. నాకంటే రెట్టింపు హార్వెస్టులు తీయాలి. మీరు కూడా ఈజీ పద్ధతుల్లో మొక్కలను పెంచుకోవచ్చు. మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, చూడండి. నమస్తే అండి. మామిడికాయలు కొన్ని కోసుకుందామండి. ఎప్పుడో పడ్డాయి, అవి పక్వానికి వచ్చినాయి అని నాకు ఉడతలు రోజు 2-3 కొడత అవి తినేస్తున్నాయి. కొన్ని మనం కోసుకుందాము, రోటి పచ్చడి చేసుకోవాలనిపించింది. ఇదిగోండి అట్లా కొట్టేస్తున్నాయి, చూసారా? చిన్న సైజే ఫస్ట్లో వచ్చినాయి. అవి పండిన మామిడి పండు ఉంది, పిందెలు ఉన్నాయి, పక్వానికి వచ్చినవి ఉన్నాయి, పూత కూడా పోస్తుంది మామిడి చెట్టు. బయట కోసుకుందాం రండి, బయట ఉన్నాయి కాయలు, కొన్ని కాయలు కోసుకుందాం. మీద ఈ వాసన పచ్చడి చేసుకోవచ్చు. పక్వానికి వచ్చినాయి అనడానికి ఇదిగోండి సొనగారట్లా పండేసుకోవచ్చు. ఇవి ఇవే కరెక్ట్గా ఉన్నాయి. పక్వానికి వచ్చినాయి, ఈ మండ వచ్చింది. అదిగో కొట్టేసినాయిగా, అదిగో కొట్టేసిందిగా, కనపడుతుందా? ఇదిగో అదిగో. కోసేసుకుందామండి. ఈ 3 కోస్తున్నా. ఈ ఫస్ట్ వచ్చిన కాయలు
ఇది రంగు వచ్చేసింది బాగా, ఉడతలు అందుకే కొట్టేస్తున్నాయి. వేస్ట్ అండి. ఇట్లా ఇది చిన్నగానే ఉందండి, ఉంచుదాం, చూద్దాం 2 రోజులు అయినా కొద్దాం. 4 ఇవి చూసారా ఎట్లా తినేస్తున్నాయో. వాటిని డిస్టర్బ్ చేయకూడదు. చెట్టు మొత్తం చూస్తే ఇప్పుడు 10 కాయలు తిన్నాయి హ్యాపీగా. కిందకి వెళ్దాం పదండి, కోసినవి చూపిస్తా. మామిడికాయలు కోసాను, ఉడతలు కొట్టేస్తున్నాయి అని కొన్ని కాయలు కోసుకుందామని కోసాను. పండేద్దామండి. మామిడికాయలు ఎలా ఉన్నాయండి చూశారుగా. మీ అందరినీ అయితే నేను ఆశ పెడుతున్నాను, కానీ తప్పదు. మీ అందరూ తప్పకుండా మొక్కలను పెంచుకుందాం. నాకంటే రెట్టింపు హార్వెస్టులు తీయాలి. మీరు కూడా ఈజీ పద్ధతుల్లో మొక్కలను పెంచుకోవచ్చు. మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, చూడండి. ఇది న్యాచురల్ ఆర్గానిక్ అంటాము, మనం ఏమంటాము, న్యాచురల్గా పండిన ఈ సంవత్సరం ఈ చెట్టుకి నేనైతే ఏమీ వేయలేదు. మామిడి చెట్టు కుండీలోనే కంపోస్ట్ 4 బకెట్లు పెట్టుకుంటాను కదా, అదే ఈసారి అది కూడా తీసేసాను. పిందెలు పడుతున్నాయి, కాయ తయారైంది, మరలా పువ్వు ఉంది. అందుకని నీళ్లు పడితేనేమో పూత రాలిపోతుంది. అందుకని వాటర్ కూడా ఈసారి తక్కువ ఇచ్చాను నేను. అందుకే చిన్నగా ఉండగా ముందు కాసిన కాయలు పండిపోయినాయి. మీరు చూసారుగా ఎన్ని ఉడతలు తినేసినాయో. కొన్ని కాయలు కోసుకుందాం అనిపించింది, ఈరోజు కోసామండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. మామిడికాయలు ఎలా ఉన్నాయో కామెంట్ రాయండి. మీ అందరికీ తెలుసు ఈ మామిడి చెట్టు అంటే ఇష్టం అని నాకు, కానీ మీ అందరు ఎక్కడెక్కడో ఉంటారు. అందుకని నేను ఏం చేయలేకపోతున్నాను, ఇలా చూపించి ఆశ పెడుతున్నా. అంతేనా అండి? ఏమండి, నాకు ఫోనులు చేస్తున్నారు. నా హెల్త్ కొంచెం జలుబు చేసి బాగాలేదు, అందుకని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మీకు ఎవరైనా వాట్సాప్లో నాకు మీరు మెసేజ్ చేయండి, నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. ప్లీజ్ ఫోన్ మట్టికి ఎత్తకపోతే నన్నేమనుకోవద్దు. ఇది ఒక్కటి రిక్వెస్ట్. మీ అందరికీ నా నెంబర్ తెలుసు కాబట్టి వాట్సాప్లో రిప్లై ఇవ్వండి. నేను ఎనీ టైం ఎప్పుడో ఒకప్పుడు మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.